కమిషన్ ముందు కూర్చోబెడుతున్నట్టే నిజమైన నిక్కార్సైనటువంటి పాలమూరి బిడ్డ అనిపించుకున్నాడు మరి రేవంత్ రెడ్డి అనే ఒక ప్రచారం కూడా సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది కాబట్టి సో చూడాలి కేసీఆర్ విచారణకు హాజరు అవుతాడా కాడా ఇప్పటికైతే అవుతా అంటుండు కాబట్టి అప్పట్లోపల ఏం జరుగుతుందో చెప్పలేము బట్ హాజరు అయితే ఎటువంటి ఆన్సర్స్ చెప్తాడు ఎటువంటి చర్చ జరుగుతుంది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది మనం భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉన్నది ఇక అన్నదాతకు వరాలు 14 పంటలకు మద్దతు ధర పెంపు వరి క్వింటాల్కు 69 హైబ్రిడ్ జొన్న 328 ఆమోదించిన ఆర్థిక వ్యవహారాల కమిటీ వడ్డీ రాయితీ కింద 15,642 కోట్లు బద్వేల్ నెల్లూరు మధ్య 4 లైన్ల రోడ్డు ఇక 3,653 కోట్ల కేటాయింపు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం అంటూ వార్త కనిపిస్తుంది సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ భేటీ అయింది ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు ఆమోదం తెలిపారు ఈ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు ఖరీఫ్ సీజన్లో వరి సహా 14 పంటల మద్దతు ధర పెంపునకు ఆమోదం ఇక 51,528 ఎకరాలు 51,528 కోట్లు పంట నష్ట పరిహారం విడుదల చేసిన ప్రభుత్వం రాష్ట్రంలోని 29 జిల్లాలోని 41,361 రైతులకు లబ్ధి సిద్దిపేట జిల్లాలో అత్యధికం వరంగల్లో అత్యల్పం రైతుల అకౌంట్లో జమ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులు మంత్రి తుమ్మల ఆదేశాలు రైతన్నకు క్షమాపణ చెప్పండి ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం వైఫల్యం ఇప్పటికైనా కొనుగోలు చేయండి అన్నదాతలకు సీఎం రేవంత్ భరోసా ఇవ్వాలి ముమ్మాటికి ఇది రైతు హంతక సర్కార్ అంటూ మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలంటూ ఒక వార్త కనిపిస్తుంది సో నేను ఇంతకుముందు చెప్పిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి రైతన్నలకు గుడ్ న్యూస్ చెప్పినాయని చెప్పినా మరి ఏంటి ఆ గుడ్ న్యూస్ అంటే కేంద్ర ప్రభుత్వం ఏమో వరితో సహా 14 పంటలకు మద్దతు ధరను పెంచింది వరికి 69 పెంచుతూ ఇక మిగతా పంటలకు పత్తికి 500 పెంచినట్టుంది మొక్కజొన్నకు 300 పెంచినట్టుంది ఇట్లా 14 పంటలకు మద్దతు ధరను పెంచింది మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మొన్న నష్టపోయినటువంటి పంటలకు నష్టపరిహారాన్ని రిలీజ్ చేసింది సో ఏదైతే నష్టపోయిందో సో ఆ 51,528 ఎకరాలుగా నష్టపోయిన పంటకు గాను 51,528 కోట్ల రూపాయల పంట నష్ట పరిహారము రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది రాష్ట్రంలోని 29 జిల్లాలోని 41,361 మంది రైతులకు లబ్ధి చేకూరిందని తెలుస్తూ ఉంది సో ఇక్కడ ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం రెండు గుడ్ న్యూస్ చెప్పినాయని చెప్పిన బట్ కేంద్ర ప్రభుత్వం చెప్పిన గుడ్ న్యూస్ విషయంలో నేను సాటిస్ఫాక్షన్గా లేను సో ఎందుకు లేను రైతన్నలు కూడా లేరు ఎందుకు లేరు సో కేంద్రం పెంచినటువంటి అరాకొర మద్దతు ధరతోటి రైతన్న ఎప్పటికీ సంతృప్తి చెందడు రైతన్నకు ఆయన పండించిన పంటకు మద్దతు ధరను పెట్టుకునేటువంటి స్వేచ్ఛను కల్పించినప్పుడే రైతన్న సంతోషంగా ఉంటాడు ఇక్కడ చాలామంది సంతోషంగా ఉన్నారు అని పెట్టేసి ఓట్ చేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం పెంచిన మద్దతు ధరలతో రైతులు సంతోషంగా ఉన్నారా లేరా అంటే ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ కామెంట్ పెట్టిరు చాలామంది ఓట్ చేసిరు చాలామంది సంతోషంగా ఉన్నారు అంటున్నారు బట్ నేనైతే ఒక రైతు బిడ్డగా సంతోషంగా ఉన్నారు అని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు చూద్దాం మరి భవిష్యత్తులో ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమైనా తీపి కబురు చెప్తుందా ఇప్పటికే 500 బోనస్ ఇస్తూ ఉంది వరి మీద మరి ఇంకేమైనా రైతులకు మేలు జరిగేటువంటి ఇంకేమైనా కొత్త పథకాలు తీసుకొస్తా ఏందనేది చూడాల్సిన అవసరం ఉంది బట్ ఇప్పటికైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు గుడ్ న్యూస్ చెప్పినాయని చెప్పుకోవచ్చు మనం రైట్ దిశ చూస్తే దిశలో ఇంకేమైనా కొత్తగా ఉన్నాయా